అమ్మ మీ పేరు? రవికీర్తి. రవికీర్తి. ఏం చదువుకున్నారు? బీటెక్ 2024 పాస్డ్ అవుట్. రీసెంట్ పాస్డ్. మ్మ్. ఓకే. మరి ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేసినట్టు ఎట్లా తెలిసింది ఇన్ఫర్మేషన్ మీకు? మా మామయ్య స్టేటస్ పెట్టారండి. నారా లోకేష్ దగ్గర పొలిటీషియన్ తిరుగుతారు మా మామయ్య. అలా స్టేటస్ పెడితే చూసి రిజిస్టర్ చేసి ఇక్కడికి వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా ఇంతకుముందు ఎప్పుడైనా జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారా మీరు? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా జాబ్ మేళా పెట్టడం? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే 14 కంపెనీస్కి మనం వెళ్ళి చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ వాళ్ళే వచ్చి జాబ్ మేళా కండక్ట్ చేసి చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ప్లస్ మేము వాళ్ళు కూడా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇట్స్ ఆల్ గుడ్. అంటే నార్మల్గా ఇంతకుముందు అంటే మీ సీనియర్స్ ఎప్పుడైనా చెప్పారా ఇట్లా జాబ్ మేళాలు ఇంతకుముందు ఎప్పుడైనా కండక్ట్ చేసినట్టుగా? జాబ్ మేళాలు ఉన్నాయని చెప్పారు కానీ మేము ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ప్లస్ అన్నీ ఎక్కువ జరగలేదు. ఆఫ్టర్ టీడీపీ కమింగ్ తర్వాతే ఈ జాబ్ మేళాస్ అన్నీ జరుగుతున్నాయి, మేము వెళ్తున్నాము, మా వరకు వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు జరిగాయో లేదంటే మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా జరుగుతున్నాయి. బాగా జరుగుతున్నాయి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ. నారా లోకేష్ గారే ఎందుకు అనుకుంటున్నారు మీరు? బికాజ్ ఆయనే యువత గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే యువత ఎక్కువ కాబట్టి ఇండియాలో. నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఈ జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రకాలైనటువంటి శిక్షణలు మరియు డైరెక్ట్ ప్లేస్మెంట్స్ అంటారు, నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఎవరైతే కనీస విద్యార్హత 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి వారు బీటెక్ కానీ ఎంసీఏ, ఎంబీఏ ఇటువంటి క్వాలిఫికేషన్ కల వారికి ఉద్యోగాలు మార్కెట్లో దొరకడం అనేది డైరెక్ట్గా వారు నేరుగా వెళ్ళి తెచ్చుకోవడం కష్టం. కాబట్టి ప్రభుత్వమే ఒక ముందడుగు వేసి వీరికి ఎటువంటి అవకాశాలు ప్రైవేట్ రంగంలో ముఖ్యంగా ఉన్నాయో తెలుసుకొని వారిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఈ విధమైనటువంటి జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలు ఉచితంగా నిర్వహించబడుతుంది. జాబ్ మేళా దీనికి ఎటువంటి రుసుము ఉండదు. ఈ జాబ్ మేళాలకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువతి యువకులు ఉపయోగించుకోవచ్చు. మనకి ఈరోజు పెట్టిన జాబ్ మేళాలో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో లోకల్ ఆర్గనైజేషన్స్ని పిలవడం జరిగింది. వీటిలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు సంబంధించిన అగ్రికల్చర్ ఉన్నాయి, లాజిస్టిక్స్ వచ్చాయి, అట్లానే సేల్స్, మార్కెటింగ్ ఇటువంటి కంపెనీలు ఉన్నాయి. వారి విద్యార్హతకు సంబంధించినంత వరకు వాళ్ళకి ఈరోజు జరుగుతున్నాయి. మొత్తం 300 వేకెన్సీస్ మనకి ఈ జాబ్ మేళాలో కల్పించడం జరిగింది. దీనికి ప్రస్తుతానికి 250 రిజిస్ట్రేషన్లు ఈరోజు జరిగాయి. ఇంకొక 100 రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. మొత్తం ఒక 350 మంది యువత ప్రస్తుతానికి హాజరయ్యారు. వారు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ తద్వారా వీరికి కనీస వేతనం 10,000 నుంచి 30,000 రూపాయల మధ్య వేతనం లభించే అవకాశం ఉన్నది. ఇటువంటి జాబ్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నెలకి ఒక జాబ్ మేళా లెక్కన మాకు నిర్వహించమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అంటే ఎవ్రీ మంత్ ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తారు సార్ ప్రతి కాన్స్టిట్యూన్సీ? ప్రతి నెల కూడా జాబ్ మేళా అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ తీసుకురావడం, ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది చదువుకున్న యువకులు ఉన్నారన్న ఉద్దేశంతో ఈరోజు ఎక్కువ కంపెనీలని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాబోయే జాబ్ మేళాల్లో వాళ్ళకి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో వారికి అవకాశాన్ని వినియోగించుకొని జాబ్ తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు లోకేష్ గారు ఏదైతే చెప్పారో సార్, ఏదో సీరియస్ గా చేస్తున్నారా ఆయన, లేదంటే ఏదో నామకే వాస్తేగా ఫార్మాలిటీగా ఏదో చెప్తున్నారా? అంటే మీకు అర్థమవుతుంది కదా ఆయన ఇంటెన్షన్ అనేది. సీరియస్ గా ఉన్నారు ఇష్యూ పైన? ఇది సీరియస్ ఏనండి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం కల్పిస్తే ఆ కుటుంబం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా యువతకి వారు కుటుంబానికి ఎంతో కొంత చేదోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండోది, కుటుంబంలో ఆదాయం పెరగాలంటే ఖచ్చితంగా అందరూ పనిచేయాలనేది ముఖ్య ఉద్దేశం. సో అట్లాగనే వారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇది యువతి యువకులు అర్థం చేసుకొని వాళ్ళు ఉపయోగించుకోవాలి. మనకు ఉద్యోగాలు మనం
ఒక ప్లాట్ఫామ్కి తేవడం చాలా కష్టమైన పని అండి. అన్ని కంపెనీలని ఒకే రోజు ఒక చోటకి తీసుకురావడం కష్టం. కాబట్టి అభ్యర్థులు కూడా అర్థం చేసుకొని ఈ ఉద్దేశాన్ని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి వారు ఖచ్చితంగా అటెండ్ అయ్యి దీనికి తీసుకోవాలి. ఇది సీరియస్ విషయం. బట్ సేమ్ టైం వారు మంచి ఉద్దేశంతో మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది సార్. అంటే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఏమైనా ఫర్దర్ అంటే కొత్త మూవ్మెంట్స్ ఏమైనా తీసుకొచ్చారా? అంటే ఈ జాబ్ ఉపాధి కల్పించే విషయంలో అంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న దీనికి ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చాయా? మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ముందుగా ఒక గణన చేయాలండి. అంటే అసలు నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒక సర్వే ఒకటి చేయడం జరుగుతుంది. అది ఆల్రెడీ మంగళగిరి నియోజకవర్గంలో పూర్తయింది. ఈ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో వారికి ఎటువంటి ఉపాధి అవకాశాలు కలిగించాలి అన్నది ఈ సర్వే ద్వారా మనకి తెలుసుకోవడానికి వీలైంది. ఉదాహరణకు 10th క్లాస్ చదివిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా ఏ కోర్సులు డిజైన్ చేయాలా. సో ఉన్న కోర్సుకే వెళ్ళాలంటే కుదరదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏ రంగంలో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారో తెలుసుకొని తద్వారా వాళ్ళకి అవకాశం ఇవ్వాల ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక ముందు అడుగేసి ఈ సర్వేని టేకప్ చేయడం జరిగింది. ఇదే సర్వేని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసి తద్వారాగా ప్రస్తుతానికి మైనార్టీ సంస్థలో ఉన్నటువంటి మైనార్టీ సంస్థ ద్వారా ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో అట్లానే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి రంగంలో ఏ అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి కోర్సులు ద్వారా శిక్షణ ఇస్తే పిల్లలకి అవకాశం వస్తుందనేది అభ్యర్థులకి ఒక గణన చేయడం జరుగుతుంది. బహుశా నాకు వితిన్ జనవరి నుంచి పూర్తి స్థాయిలో శిక్షణలు మొదలయ్యి నిరుద్యోగ యువత కూడా ఈ అవకాశం కల్పిస్తారు. ఈ శిక్షణలన్నీ కూడా ఉచితంగా కల్పిస్తారండి. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తారు. అట్లానే వారికి యూనిఫామ్స్ కానీ ఇటువంటివి కూడా కల్పించడం జరుగుతుంది. మనకు నాగార్జున యూనివర్సిటీలో కూడా మెకానికల్ ఇంజనీర్స్ చదివిన పిల్లలకి ప్రస్తుతానికి కోర్సు నడుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ.